ఏది కావాలనుకుంటే అలా అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి కల్చర్లో పెరిగిపోయిన మనం అలా జీవించాలి, అదే నిజమైన జీవితం, అదే నిజమైన స్వేచ్ఛ అనే ఒక రాంగ్ మోటివ్తో నేను యువత ప్రయాణం చేస్తాను. ఈవినింగ్ నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడ్డాను. అదేంటి అంటే స్వేచ్ఛకి నిజమైన అర్థం ఏంటి, స్వాతంత్రానికి డెఫినేషన్ ఏంటి. మనం అనుకున్న డెఫినేషన్ వేరు, బైబిల్ చెప్పిన డెఫినేషన్ వేరు. మనం కూడా ఒక డెఫినేషన్ అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కలిపితే 3 అనుకున్నాను అనుకోండి, అది సత్యం కాదు. సో అభిప్రాయాన్ని సత్యంతో మ్యాచ్ చేసినప్పుడు మీ అభిప్రాయం తప్పైతే సత్యంని చూసి మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. స్వాతంత్రం బైబిల్ ఏం డిఫైన్ చేస్తుందంటే ఎవరైతే దేవునికి దాసులు అవుతారో వాళ్ళు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుతారు అని బైబిల్ సెలవిస్తుంది. మనం అనుకుంటాం ఎవరికైనా దాసులం అయితే మనకున్న స్వేచ్ఛ కోల్పోతామేమో అనుకుంటాం. కానీ బైబిల్ ఏమంటారంటే మీరు క్రీస్తుకు దాసులు అయితే నిజమైన స్వేచ్ఛను పొందుకుంటారు అని బైబిల్ సెలవిస్తుంది. సో ఈవినింగ్ నిజంగా యంగ్ ఏజ్లో ఉన్న మనం విచ్చలవిడిగా జీవిస్తే నిజమైన స్వేచ్ఛని అనుభవిస్తే మనం చెప్పిన డెఫినేషన్ విచ్చలవిడిగా జీవిస్తే నిజమైన సంతోషం వస్తుందా, నిజంగా ఆనందంగా వెళ్తారా? అసలు స్వేచ్ఛకి